ఇప్పటిదాకా చేసిన పనులున్నాయే, ఈ పనులన్నింటికీ నేను ఇవ్వవలసిన ఫలితం ఏమిటంటే నిన్ను సంహరించడం. ఇప్పుడు చంపేస్తాను. నీ తలకాయ చెట్టు నుంచి పండు ఎలా రాలిపోతుందో అలా రాలిపోతుంది అని సుదర్శనాన్ని స్మరించారు. సుదర్శనాన్ని చేత్తో పట్టుకున్నారు. అప్పుడు వాడికి గుర్తొచ్చింది, ఇక ఇది పట్టుకుంటే బతికినవాడన్నవాడు నేను చదివిన కథల్లో లేడు. ఇది వదిలిపెడితే తలకాయ డుళ్ళిపోవడం ఖాయం. అది గుర్తొచ్చింది. చక్రాన్ని ప్రయోగించిన తర్వాత కూడా బ్రతికినట్టు నేను ఎక్కడా వినలేదు కదా అన్న ఆలోచన రాగానే ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రయోగాలన్నీ ఆగిపోయి నేను చచ్చిపోతానన్న భయం ఆయనకు వచ్చింది. భగవంతుడితో పరాచికాలు అలా ఉంటాయి. మనం ఆయన్ని ఏదో మోహ పెట్టగలం అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. అప్పుడు అన్నాడు, వరం యయాచే వృషభ శైలో మధబిజోస్తితి. ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని మీద అనురక్తి ఉంటుంది. ఈ కొండ మీద ఇంతకాలం ఉన్నాను, 5000 సంవత్సరాల నుంచి. మీరు ఏమైనా చెప్పండి కానీ పౌర్ణమి నాడు చంద్రబింబం చూస్తే మా ఊళ్ళోనే చూడాలి, మా ఇంటి మేడ మీద కూర్చుని అన్నాడు అనుకోండి ఒక ఆయన. పౌర్ణమి నాటి చంద్రబింబం ఆయన ఇంటి మేడ నుంచి చూస్తేనే పౌర్ణమి చంద్రుడు కనపడతాడా? ఇంకెక్కడి నుంచి చూసినా పౌర్ణమి చంద్రుడు కనపడ్డా? అంటే ఎక్కడి నుంచి చూసినా పౌర్ణమి చంద్రుడే కనపడతాడు. ఆయనకి ఆయన ఇంటి మీద, ఆయన ఊరి మీద, ఆయన ఇంటి మేడ మీద అంతా అనురక్తి. అక్కడి నుంచి చూస్తేనే చంద్రుడు, అక్కడి నుంచి చూడకపోతే ఆయనకి చంద్రుడు కాడు. అంటే ఆయనకి ఆ అభిమానం అటువంటిది. అందుకని ఆయన అన్నాడు, ఇంతకాలం ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ ఇంత పూజ చేశాను కదా, ఇక్కడ ఇంత అల్లరి చేశాను కదా, ఇంతమందిని బాధ పెట్టాను కదా, నా తర్వాత ఎవరు నా పేరు చెప్పుకోకపోతే ఏం బాగుంటుంది? అది కూడా రజోగుణ సంపర్కం. ఎందుకు అది చెప్పుకుంటే ఏమిటి, చెప్పుకోకపోతే ఏమిటి? కీర్తి తనంత తాను మిగలాలి. కీర్తి మిగలాలని పనులు చేయకూడదు, ధరించాలని పని చేయాలి. కీర్తి శేషంగా మిగిలిపోవాలి. అంతే తప్ప కీర్తి కోసం చేసినా మంచి పని చేయడం మాత్రం తప్పనడానికి వీల్లేదు. అది కూడా మంచి పనే అన్నాడు భర్తృహరి. ఎందుకని అంటే ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళ మన పుష్కళ వాక్చతురత్వమాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అన్నాడు. మంచివాడికి నేను ఎప్పుడు కీర్తివంతుడనై ఉండాలి అని కోరిక ఉండడం తప్పు కాదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మంచి పనులే చేస్తూ ఉంటాడు. కాబట్టి అప్పుడు అడిగాడు, వరేణ్యయాచే వృషభ, శ్రీమన్నారాయణుణ్ణి వరం అడిగాడు. శైలో మధబిదోస్థితి, నాకు తెలుసు నువ్వు ఆ చక్రం వదలగానే నా తల తెగిపోతుంది, తెగిపోని ఏం పర్వాలేదు. అప్పుడు కూడా నేను నీ యందు ఐక్యం అవ్వాలని అడగలేదు, ఈ కొండకి నా పేరు ఉండాలన్నాడు. ఎందుకు అంటే ఆయనకి అంతే ఆ సంతోషం కలిగింది ఆయనకి. ఇప్పుడు ఆయన అన్నాడు, అంతే కదా నీ కోరిక. భగవంతుడి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే నోర్మొయ్యి, ఇప్పటిదాకా ఇంత అల్లరి చేసి మోహినన్నావు, గరుత్మంతుడు అన్నావు, చంపేసే ముందు మళ్ళీ నీకు వరం ఏమిటి అనడం. ఆయన అలా చేసినా కూడా ఆ తపశ్శక్తి అంత చేసి సంపాదించిన సాధనకి సంతోషిస్తాడు. అది భగవంతుని యొక్క గొప్పతనం. అందుకని అనుగ్రహించాడు. అలాగేలే అన్నాడు. అందుకని కృతయుగంలో ఆ పర్వతాన్ని వృషాద్రి అని పిలిచారు. కృతే వృషాద్రిం భక్ష్యంతి. అయితే కృతయుగంలో ఎప్పుడో ఆ కొండని ఆ పేరు పెట్టి పిలిస్తే ఇప్పుడు ఎందుకంటే ఆ కథ అంతా విన్నాం అంటే, యుగాలు మారిపోయినా భగవదుపాసన యందు మనిషి మనిషిగా బ్రతకడానికి ఏవి తెలుసుకోవాలో అవి మాత్రము నిత్యనూతనములై అలాగే ఉంటాయి. కాబట్టి ఆ కథ వినమన్నారు. అందుకని కృతే వృషాద్రిం భక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం. త్రేతాయుగంలో అదే కొండకి అంజనాచలము అని పేరు వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.